బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో, బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందలున్న చర్మము అప్పటిదాకా హ్యాపీగా, ఫ్రీగా, ఎలాస్టిక్‌గా మూవ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే మగవాళ్ళకి షుగర్ అటాక్ అయిందో, డయాబెటిస్ అటాక్ అయిందో, ప్రీ డయాబెటిక్ ఉన్నా గానీ వాళ్ళకేమవుతుంది అంటే ఆ చర్మం అనేది వెనక్కి రాదు. ఎందుకు రాదు అంటే ఆ ముందలున్న చర్మానికి మూత్రము అటాచ్ అవ్వడం వల్ల అందులో ఉన్న షుగర్ పార్టికల్స్ అవన్నీ అక్కడ అటాచ్ అవ్వడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కాదది. ఇన్‌ఫ్లమేషన్. ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఆ ముందరున్న చర్మం అంతా మందంగా తయారైపోతది. బాగా గట్టిగా థిక్‌గా తయారయ్యే వరకు అక్కడున్న ఎలాస్టిసిటీ పోతుంది. మీరు బాగా గమనిస్తే గనక అది కొంచెం వైటిష్ పింక్ కలర్‌లుగా మారిపోయి హార్డ్ అయిపోతది. మీరు కొంచెం వెనక్కి లాగడానికి ట్రై చేసి క్లీన్ చేసుకుందాం అనుకుంటే గనక బలవంతంగా వెనక్కి లాగితే అక్కడక్కడ క్రాక్స్ ఫార్మ్ అయిపోతా ఉంటాయి. చిట్లిపోతూ ఉంటుంది. ఆ చిట్లిపోయిన దగ్గరనే విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో గనక ఇంటర్‌కోర్స్ గాని, మాస్టర్బేట్ చేసినప్పుడు ఆ చీలికలు పెరిగిపోయి ఇంకా మంట, నొప్పి అనేది స్టార్ట్ అయితది. ఎప్పుడైతే ఈ మంట, నొప్పి స్టార్ట్ అవ్వంగానే మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేయకుండా, ఇంటర్‌కోర్స్ చేయకుండా 1 వీక్ బెడ్ రెస్ట్, 1 వీక్ కంప్లీట్ దాంతో పని చేయకుండా ఉంటే గనక అది ఆటోమేటిక్‌గా మంచిగా హీల్ అయిపోతది. హీల్ అయిపోయి మళ్ళీ వచ్చిందా అన్నంత క్లీన్‌గా ఉంటది. అసలు ఏ ఇబ్బంది అనిపియదు. మంచిగా అనిపిస్తది. మళ్ళీ ఒక 10 రోజులు, 1 మంత్ తర్వాత మళ్ళీ ఇదే సింప్టమ్స్ స్టార్ట్ అయితాయి. మళ్ళీ కట్ అయిపోతది. మళ్ళీ చిట్లిపోతది. మళ్ళీ మంట, నొప్పి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలోనే ఆ మూత్రం ఆగిపోవడం వల్ల అక్కడ తేమ స్టార్ట్ అయిపోయి మెల్లగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు, ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు స్టార్ట్ అయిపోతాయి. తెల్లటి జిగురు లాంటిది అడ్డం పడుతూ ఉంటుంది. తెల్లటి జిగురు లాంటిది బయటకొస్తూ ఉంటుంది. ఒక రకమైన ఫౌల్ స్మెల్ ఉంటుంది. దురదలుంటాయి. అంతేకాకుండా ఆ గ్లాండ్స్ అంటే హెడ్ యొక్క ముందల భాగం, పెనిస్ యొక్క ముందల భాగము ఎర్రగా అయిపోవడము, కమిలిపోవడము, విపరీతమైన మంట, నొప్పి ఉండడము, చిన్న చిన్న పింపుల్స్ లాగా రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనైటిస్ అంటాం. ఎప్పుడైతే బెలనైటిస్ వచ్చిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేస్తే గనక చర్మము కింద పోయి అతుక్కోవడం స్టార్ట్ అయిపోతుంది. ఈ అతుక్కొని గ్లాండ్స్ కూడా చెడిపోయి, గ్లాండ్స్ కూడా ఎర్రగా అయిపోయి, తేమలాగా అయిపోవడం ఇవన్నీ మనం బెలనోపాస్టైటిస్ అంటాం. వన్స్ ఈ బెలనోపాస్టైటిస్ వచ్చాక కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే అవి మొత్తం అతుక్కపోయి లోపల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 8% అంటే 100లో 8% క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో, ఎటువంటి మందులు పనిచేయవు. ఎందుకంటే మందులు మనం వాడినా, వాడకపోయినా, ఆయింట్‌మెంట్ వాడినా, వాడకపోయినా 100% అది మళ్ళీ ఎప్పటిలాగానే మంచిగా హీల్ అవుతుంది. బట్ అక్కడ మీరు గమనించాల్సిందేంటంటే అది హీల్ అయితున్నప్పుడల్లా చర్మం అనేది దగ్గరకొస్తూ ఉంటుంది. అదే ఈ షుగర్ యొక్క లక్షణాలన్నట్టు. అందుకే ఈ బెలనైటిస్‌ని, బెలనోపాస్టైటిస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పోయినప్పుడు హ్యాపీ అనిపిస్తది. వచ్చినప్పుడు బాధ అనిపిస్తది. సో, ఇట్లాంటి వాటికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసేయాలి. ఎంత ఎర్లీగా తీసేసుకుంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. చాలామంది షుగర్ పేషెంట్స్ భయపడేది ఏంటి అంటే షుగర్ ఉంది. ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే హీల్ అవుతుందో లేదో, పుండు పడిపోతది, పుండు మానదు, ఎక్కువ రోజులు డ్రెస్సింగ్ చేయించుకోవాలనే అపోహలో ఉంటుంటారు. బట్ మనం దగ్గర ఉన్న ఈ గోల్డ్ స్టేప్లర్ ఏదైతే నా చేతిలో ఉందో ఇది వెరీ అడ్వాన్స్డ్ సెకండ్ జనరేషన్ స్టేప్లర్. ఈ గోల్డ్ స్టేప్లర్ ఏదైతే ఉందో ఈ స్టేప్లర్‌తో గనక డయాబెటిస్ వాళ్ళలో గనక సర్జరీ చేస్తే గనక ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. అండ్ షుగర్ లెవెల్స్‌కి ఈ సర్జరీకి సంబంధం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందులో హీలింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇందులో పిన్స్ సంఖ్య తక్కువ ఉంటది కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది. దీనిలో ఎలాస్టిసిటీ ఆఫ్ రింగ్ అనేది అంటే ఆ సిలికాన్ రింగ్ అనేది ఏదైతే ఉందో చాలా ఎలాస్టిక్‌గా ఉంటది కాబట్టి అనుకోకుండా ఎరెక్షన్ అయినా గానీ రింగ్ ఎక్స్‌పాండ్ అయితది కాబట్టి వాపు గానీ, విడిపోవడం గానీ, రా ఏరియా గానీ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉంటాయన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే డయాబెటిస్‌లో ఎర్లీగా హీల్ అయిపోతుంది. అలా అని చెప్పి షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ పెట్టుకోమని చెప్పట్లేదు. షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినా గానీ గోల్డ్ స్టేప్లర్‌తో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నట్టు. సో, వన్స్ ఈ స్టేప్లర్ అనేది డిస్పోజబుల్ స్టేప్లర్. ఇది చాలా బరువుంటుంది చూడడానికి కూడా. ఇది కంప్లీట్ సెకండ్ జనరేషన్. ఇక్కడ మీరు చూస్తే హోల్ ఉంటుంది కాబట్టి డయాబెటిస్‌లో ఒకవేళ చర్మం థిక్ అయినా గానీ ఈ హోల్ నుంచి బయటకొస్తది కాబట్టి కటింగ్ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కట్ చేసిన వెంటనే పిన్స్ పడిపోతాయి కాబట్టి ఒక్క చుక్క బ్లీడింగ్ అనే అవకాశం కూడా ఉండదు. సో, దీనిలో పెయిన్ ఉండదు, డ్రెస్సింగ్ ఉండదు, పథ్యం ఉండదు. అంతేకాకుండా బెడ్ రెస్ట్ ఉండదు. ఇవేవి ఉండవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అయ్యి తన వర్క్స్‌కి అనేది ఎళ్ళిపోవచ్చు. ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ డిసీజ్ మనకు అలాగే వదిలేసేస్తే క్యాన్సర్‌గా డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకు డయాబెటిస్ అని మీకెప్పుడైతే తెలిసిందో నేను చెప్పిన ఈ సింప్టమ్స్ మీకున్నయి, ఆల్రెడీ మీకు డయాబెటిస్ లేదు, ఒకవేళ సింప్టమ్స్ ఉన్నాయంటే ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న దగ్గర మీరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. షుగర్ గనక ఉంటే దాన్ని బెలనైటిస్‌గా కన్ఫర్మ్ చేసుకొని దీనికి అర్జెంట్‌గా మనం ఈ సర్జరీ సుంతి ఆపరేషన్ ఉంటుంది. దీన్నే సర్కంసిషన్ అంటాం. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసేది కేఎస్ఆర్ గోల్డ్ స్టేప్లర్. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్.
త్రూఅవుట్ ఇండియాలో ఒక్క మన సెంటర్‌లో తప్ప ఇంకెక్కడ అవైలబుల్ లేదు. ఎందుకంటే ఇవి పేటెంటెడ్ రైట్స్ స్టేప్లర్స్ కాబట్టి. వన్స్ సర్జరీ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సింది మూడే 3 జాగ్రత్తలు. ఒకటి ప్రాపర్ క్లీనింగ్. సోప్ వాటర్‌తో మీరు రెగ్యులర్‌గా ఎలా అయితే క్లీన్ చేస్తారో అలా క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాస్టర్బేషన్ గానీ, కలవడం గానీ, ఇంటర్‌కోర్స్ గానీ చేయకూడదు 1 మంత్ వరకు. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అంగం గట్టి పడకుండా చూసుకోవాలి. ఫీలింగ్స్ రాకుండా చూసుకోవాలి. ఇది రాకుండా మనం చూసుకోకపోతే గనక మనకు సడెన్‌గా ఎరెక్షన్ అయ్యింది అంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ 3 జాగ్రత్తలు గనక తీసుకుంటే గనక ఇది బ్రహ్మాండంగా హీల్ అయిపోతుంది. కాస్మెటిక్‌గా కూడా చాలా ఒక సన్నటి లైన్ లాగా ఫార్మ్ అయిపోతుంది. ఎటువంటి స్కార్ కూడా ఫార్మ్ కాదు. సో, ఎవరికైనా బెలనైటిస్ అట్లాంటి లక్షణాలు ఉంటే గనక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి. జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ ఏజ్ హాస్పిటల్. థాంక్ యూ వెరీ మచ్.